తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి రావడంతో బీఆర్ఎస్ నాయకులకు నిద్ర పట్టడం లేదన్నారు కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే మృత్యుంజయ. అసెంబ్లీలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇస్తానంటే బీఆర్ఎస్ నాయకులు ఎందుకు భయపడుతున్నారన్నారు. ప్రభుత్వం వచ్చి పట్టుమని 10 రోజులు కూడా కాలేదు కానీ టీఆర్ఎస్ నాయకులకు నిద్ర పట్టనటువంటి పరిస్థితి ఏర్పడ్డది. కాంగ్రెస్ పార్టీ అంతా కూడా ప్రతిరోజు కూడా రేపు వచ్చేటువంటి ఎన్నికల తర్వాత మీ గతి అధోగతే అని ఎంత చెప్పినా కూడా డబ్బు మదంతోని పైసలు పెట్టి డబ్బు పెట్టి మేము ఓట్లు కొనుక్కుంటామనేటువంటి అహంకారంతో ఉన్నటువంటి వాళ్లకు ఈ ఓటమి జీర్ణించుకోలేక మతి భ్రమించి పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడేటువంటి పరిస్థితి ఇవాళ కనిపిస్తూ ఉన్నది. అసెంబ్లీ లోపల మాట్లాడినటువంటి మాటలలో కూడా భావామరుదులు ఇద్దరు పోటీపడి ఏదో మొత్తం ప్రభుత్వం మొత్తం కొన్ని సంవత్సరాలు మేము నడిపించి అనేకమైనటువంటి తప్పులు చేసినట్టు ఆ తప్పులు సరిదిద్దినట్టు వీళ్ళు మాట్లాడడం అనేది చాలా దుర్మార్గమైనటువంటి విషయం. మరి ముఖ్యంగా ఇవాళ హరీష్ రావు ఒక మాట మాట్లాడుతూ ఉన్నాడు. ముఖ్యమంత్రి గారు అసెంబ్లీ లోపల పవర్ పాయింట్ ప్రజెంటేషన్ చేస్తా అంటే ఒకవేళ అట్లయితే మాకు కూడా అటువంటి అవకాశం ఇవ్వాలని చెప్పి ఆయన అడిగితే, బాబు 10 సంవత్సరాలు ఈ రాష్ట్రాన్ని నిరభ్యంతరంగా దోచుకున్నటువంటి మీరు ప్రజలకు కళ్ళకు కట్టినట్టు మీరు చేసినటువంటి దుర్మార్గాలన్నీ వాళ్ళ కళ్ళకు కనపడ్డ తర్వాతనే కదా ఓట్లేసి వాళ్ళందరూ కూడా మమ్మల్ని గెలిపించింది. పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇస్తామని చెప్పి ముఖ్యమంత్రి గారు అంటే మీకెందుకు భయం అవుతా ఉన్నది? మీకెందుకు బాధ? మీరంతా నీతివంతులు, సత్యవంతులు, సత్యహరిశ్చంద్రులు, ధర్మరాజులు అయితే మీ ముఖ్యమంత్రి అంత సత్యసంధుడు, దోపిడీ అనేటువంటి మాటకు అర్థం తెలియని వాడు అమాయకుడు అయినట్టయితే ఎటువంటి ప్రజెంటేషన్కైనా మేము సిద్ధమని చెప్పి మీరు ఛాలెంజ్ విసిరాలి. కానీ మరి మీరు చేస్తే మాకు కూడా ఇవ్వండి అని చెప్పి పేలవంగా మాట్లాడడం ఇది మీకు సరి అయినటువంటి పరిస్థితి కాదు అని చెప్పి నేను వాళ్ళకు తెలియజేస్తా ఉన్నాను.